హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ సోషల్కి సంబంధించి పాలిటీ ఎకానమీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దామండి. అందులో భాగంగా మనకు వచ్చేసి ఆల్రెడీ మీకు చాలా క్లాసెస్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా లోక్సభ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్స్ వచ్చేసి మనకు 5 years, 6, 7, 10 years ఇచ్చారు. మనకు లోక్సభ ఎన్నికలు వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి 7th క్లాస్ అండి, 7th క్లాసు అలాగే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్కి సంబంధించి మీకు సోషల్ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించినటువంటి ఈవీఎస్ బిట్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. సో వీటి యొక్క లింక్స్ వచ్చేసి మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నవారో ప్రాక్టీస్ చేయండి. 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు అలాగే 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్క బిట్స్ వచ్చేసి మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో చూసారు కదా, ఫస్ట్ మనకు లోక్సభ ఎన్నికలు వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనకు లోక్సభ ఎన్నికలు జరుగుతాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఏ సాధారణ ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తొలిసారిగా ఉపయోగించారు? మనకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చేసి తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించారు అంటే 2004వ సంవత్సరంలో ఉపయోగించారండి. మనకు ఈవీఎంలు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎక్కడ ఉపయోగించారు అంటే 2004. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలువబడే సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలువబడే సభ ఏది అంటే రాజ్యసభ అండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలువబడే సభ వచ్చేసి రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచించేది ఏది? ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు సూచించేది ఏది అంటే సమైక్యవాదం అండి, సమైక్యవాదం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి ఆత్మగా చెప్పబడేవి ఏవి? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు అలాగే ప్రభుత్వం యొక్క విధులు అనేసి ఇచ్చారండి. కానీ మనకు భారత రాజ్యాంగానికి ఆత్మగా చెప్పబడేవి ఏవి అంటే ప్రాథమిక హక్కులండి, ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగానికి ఆత్మగా చెప్పబడేవి ఏవి అంటే ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన దేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య. ప్రస్తుతం మన దేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య ఎంత అంటే 25 అండి. మొత్తం వచ్చేసి మనకు ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు అయితే ఉండడం జరిగింది. మన దేశంలో ఉన్న హైకోర్టులు ఎన్ని అంటే 25. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్ని ఏమని పిలుస్తారు? ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే లౌకికవాదం అని పిలుస్తారు, లౌకికవాదం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదివాసులు ఎక్కువగా మాట్లాడే భాష ఏది? ఆదివాసులు ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష ఏది అంటే సందాలి అండి. సందాలి భాషను ఎక్కువగా ఆదివాసీలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆదివాసీ వాళ్ళు మాట్లాడే భాషే, కాకపోతే ఎక్కువగా ఏ భాషను వాడతారు అంటే సందాలి అనేటటువంటి భాషను మాట్లాడతారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వచ్చేసి గరీబీ హఠావో అన్న జనాకర్షణ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికలలో రికార్డు స్థాయి విజయం సాధించింది అంటే ఇక్కడ వచ్చేసి మనకు 1971వ సంవత్సరం అండి. 1971వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చేసి గరీబీ హఠావో అనేటటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి రికార్డు స్థాయిలో విజయాన్ని అయితే సాధించడం జరిగింది 1971. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అనేసి ఇచ్చారు. మనకు రాజ్యాంగంలో ఉండేటటువంటి సభ్యులు ఎవరు అంటే
కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, వీళ్ళందరూ వచ్చేసి మనకు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉండేటటువంటి సభ్యులండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో లేని వారు ఎవరు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యులు అనేసి కేఎం మున్షి, అలాగే గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, ఇలా ఈ సభ్యులను అందరినీ ఇస్తారు. లేని వారిని ఎవరినో మనము కనిపెట్టాలి. నెక్స్ట్ చూసినట్లయితే 11th క్వశ్చన్ చూద్దామండి. సమాచార హక్కు చట్టము 2005 ప్రకారము జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఇన్ని గంటలలో సమాచారాన్ని ఇవ్వాలి. మనకి ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి అంటే 48 గంటల్లో మనకు సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుందండి. మనకు సమాచార హక్కు చట్టం ఎప్పుడు చేశారు అంటే 2005 సంవత్సరంలో చేయడం జరిగింది. సో ఈ 2005 సంవత్సరంలో చేసినటువంటి సమాచార హక్కు చట్టం ప్రకారము జీవించే హక్కుకు మనకు భంగం కలిగితే మనం వచ్చేసి ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి అంటే 48 గంటల్లో సమాచారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చను, 1918 సంవత్సరంలో గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలు వచ్చేసి ఖైరా నిరసనలు, అలాగే అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మిక సమ్మె అండి. ఇక్కడ మనకి ఇయర్ ఇచ్చారు కదా, 1918లో అండి. 1918లో గాంధీజీ పాల్గొన్నటువంటి ఉద్యమాలు ఏవి అంటే ఖైరా నిరసనలు, అలాగే అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చినందుకు జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం ఎంత అనేసి ఇచ్చారు. సో 2013లో అండి. జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం వచ్చేసి 2013. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అండి, ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 2013. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలి సభ్యునిగా పోటీ చేయనకు కావాల్సిన వయసు. శాసన మండలి సభ్యునికి మనకు పోటీ చేయాలంటే 30 ఇయర్స్ ఉండాలండి. 30 సంవత్సరాల పైబడిన వారు శాసన మండలి సభ్యునిగా మనకు పోటీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకే కులము ఒకే మతము మనుషులందరికీ ఒకే దేవుడు అని చాటి చెప్పిన వారు ఎవరు? ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ నారాయణ గురు అండి. ఒకే కులము ఒకే మతము మనుషులందరికీ ఒకే దేవుడు అని చాటి చెప్పింది ఎవరు? నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు ప్రజలను రక్షించుగాక అని ఈ దేశ రాజ్యాంగ పీఠిక పేర్కొనబడినది. దేవుడు ప్రజలను రక్షించుగాక అని ఈ దేశ రాజ్యాంగ పీఠిక పేర్కొనబడింది అంటే దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా యొక్క రాజ్యాంగ పీఠికలో వచ్చేసి దేవుడు ప్రజలను రక్షించుగాక అనేసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనమును అధికారికంగా నిషేధించిన సంవత్సరం. ఇక్కడ వచ్చేసి సతీ సహగమనాన్ని ఎప్పుడు నిషేధించారండి? 1829వ సంవత్సరంలో నిషేధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ముద్రించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? ఇండియాలో ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏదండి? బెంగాల్ గజెట్. ఇది కూడా మనల్ని చాలాసార్లు అయితే అడిగారండి. బెంగాల్ గజెట్ అనేది మనకు ఇండియాలో ముద్రించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగంలోని అధికరణల సవరణకు ఈ క్రింద సూచించిన కనీస సభ్యుల ఆమోదం కావాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఏవైనా రాజ్యాంగంలో ఉండేటటువంటి అధికారంలో వాళ్ళు సవరణలు చేయాలి, మార్పులు చేయాలి అనుకుంటే ఎంతమంది సభ్యుల ఆమోదం కావాలి అంటే మనకు పార్లమెంట్లో ఉండేటటువంటి 2/3 వంతు సభ్యులు వచ్చేసి ఆమోదాన్ని తెలపాలండి. 2/3 వంతు పార్లమెంట్ సభ్యులు అంగీకరిస్తేనే రాజ్యాంగంలో ఉండేటటువంటి అధికారంలో మార్పులు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించినటువంటి రాజ్య సవరణ ఏది? గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలకు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే 73వ రాజ్యాంగ సవరణ అండి. వచ్చేసి 8th క్లాస్కి సంబంధించినటువంటి బిట్స్. అలాగే మరిన్ని బిట్స్ కోసం వచ్చేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే
లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నా కూడా షేర్ చేయండి.